అందరికీ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు మళ్ళీ మీ ముందుకి ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను. ఆ వీడియో ఏంటి అని చూస్తున్నారా? టిఫిన్స్ లో రారాజైన పెసరట్టు ఉప్మా పెసరట్టు బ్యాటర్ రెడీ చేయడం కోసం పెసల్ని చాలాసేపు నానబెట్టుకోవాల్సి వస్తుంది. మినిమం 5 to 4 hours ఇలా నానబెట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరైతే నైట్ కూడా నానబెట్టుకుంటారు, మార్నింగ్ అది గ్రైండ్ చేసుకోవడానికి. కానీ ఇన్స్టెంట్ పెసరట్టు ఉప్మా ఎప్పుడైనా మీరు చేశారా? కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఆ తెలియని మనుషుల కోసం నేను చెప్పడానికి అయితే వచ్చేసాను. బెస్ట్ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే పెసరట్టు ఉప్మా అంటే అందరూ నార్మల్ గా చేసేదే. అండ్ పెసరట్టు ఇన్స్టెంట్ గా ఎలా చేయాలన్నది మీకు చూపిద్దామని అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. మార్నింగ్ స్టార్ట్ అండి మాకు ఫైటింగ్. బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి? పిల్లలు ఒకటి తింటారు, హస్బెండ్స్ ఒకటి తింటారు. హస్బెండ్స్ అయితే మార్నింగే మనకి ఆర్డర్ అయితే వేసేస్తారు, ఈ రోజు నాకు ఇది చేయి, రేపు నాకు అది చేయని. హస్బెండ్స్ ఆర్డర్ వేసేటప్పుడు వైఫ్స్ చేయకుండా ఉంటారా? చేయాలి కదా. పెసరట్టు ఉప్మాని సింపుల్ గా ఎలా చేసుకోవాలన్నది మీకు చూపించడానికి అయితే నేను ముందుకు వచ్చేసాను. అది ఎంత బేగా నేను ప్రిపేర్ చేస్తాను, ఎంత టేస్టీగా చేస్తాను అన్నది మీకు కూడా చూపిద్దామని వచ్చేసాను. మరి చూస్తారా? ఎందుకు లేటు, వచ్చేయండి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ముందుగా ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం, నెక్స్ట్ ఏమో కొంచెం జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, కొంచెం జీడిపప్పు, కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. అదేంటి ఇన్స్టెంట్ పెసరట్ అంటుంది, ఇవన్నీ వేస్తుంది అని చూస్తున్నారు కదా. మరి పెసరట్లోకి ఉప్మా ఉండాలి కదా. మరి ఉప్మాను ముందుగా చేసుకొని పక్కన పెట్టేసుకుంటే దాని టెన్షన్ ఉండదు కదా. అది నేను చేస్తున్నాను, చేసింది ఎలాగో మీకు కూడా చూపిద్దామని అయితే మీకు చూపిస్తున్నాను నా స్టైల్ ఉప్మా. సో ఇలాగన్నీ ఫ్రై చేసుకొని క్యారెట్ కూడా వేసుకొని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ వేసుకొని అది మంచిగా మరిగిపోయిన తర్వాత సాల్ట్ కూడా వేసుకొని చక్కగా ఈ రవ్వను కూడా అందులో వేసేసుకొని ఉప్మాని అయితే చేసేసుకోండి. చక్కగా నా స్టైల్లో అయితే ఉప్మాని ఇలా చేస్తానండి. మంచిగా చాలా టేస్టీగా కూడా చేస్తాను, మా వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు. సో ఒక 10 minutes అయితే ఉప్మా, 10 to 15 minutes ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కాస్త పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ పాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ పోపు దినుసులన్నీ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు. అదేంటి మళ్ళీ దోశ దగ్గరికి రాకుండా మళ్ళీ ఇది చేస్తుంది అని చూస్తున్నారు కదా. మరి ఇన్స్టెంట్ పెసరట్టు ఉప్మాలకి చట్నీ కూడా ఉండాలి కదా. మన చట్నీ కోసం అంటే నేను కొబ్బరి చట్నీ చేస్తాను అనమాట. మరి నేను నా స్టైల్లో కొబ్బరి చట్నీని ఎలా చేస్తున్నాను మరి మీకు చూపించాలి కదా, అందుకని చూపిస్తున్నాను. సో ఆ పోపు దినుసులన్నీ వేసుకొని చిన్న చింతపండు వేసుకొని చక్కగా కలిపేసుకోండి. కొంచెం అల్లం, వెల్లుల్లి కూడా నేను వేస్తాను. అవన్నీ వేసేసుకొని మంచిగా కలిపేసుకొని కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టి ఒక 5 minutes అయితే కొంచెం మగ్గనివ్వండి. అది ఫ్రై చేసి మూత పెట్టండి. 1 నిమిషం తర్వాత మళ్ళీ తీసేసి సాల్ట్ కూడా వేయండి. దాంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేయండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఆ రెండు మంచిగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి. మళ్ళీ 2 minutes తర్వాత మళ్ళీ తీసి నేను ధనియా పౌడర్ కూడా వేస్తానండి. అదే చెప్తున్నాను కదా, నా స్టైల్లో నేను కొబ్బరి చట్నీ ఇలా చేస్తాను అనమాట. సో అందుకే మీకు చూపిద్దామని, మీకు తెలిసినా కూడా మీకు చూపిస్తున్నాను. చూసేయండి ఏమైపోతుంది, ఒక ఐడియా అంటూ ఉంటుంది కదా. సో అదైతే చట్నీ అయితే అంతగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నానండి. ఫ్రై చల్లార్చిన తర్వాత మిక్సీలో వేద్దామని. ఈలోగా ఒక గ్లాసు పెసలు తీసుకొని దాన్ని కడిగేసుకొని ఒక 5 minutes అయితే వదిలేండి. 5 minutes ఉంచండి ఎక్కువసేపు. సో ఆ పెసల్ని ఆ వాటర్లో 5 minutes ఉంచడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది అనమాట. సో మంచి వాటర్తో మళ్ళీ 2 times కడిగేసుకున్న తర్వాత మిక్సీలోకి ఆ పెసల్ని వేసేయండి. చూడండి ఇక్కడే అసలు ట్విస్ట్. చక్కగా ఆ పెసలన్నీ అందులో వేసేసుకున్న తర్వాత కొంచెం అల్లం, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, అండ్ 4 పచ్చిమిర్చి, ఒక చిన్న సైజు ఉల్లిపాయ, నెక్స్ట్ ఏమో కరివేపాకు, దానికి తగ్గట్టు సాల్ట్, ఒక 1/2 glass వాటర్ని కూడా వేసేసుకొని చక్కగా మిక్సీ పెట్టేసుకోండి. నిజంగా అండి మనం ఎక్కువసేపు నానబెట్టిన పెసలు రుబ్బితే ఎంత ఫాస్ట్గా నలుగుతుందో ఈ ఇన్స్టెంట్ పెసరట్టు రుబ్బు కూడా అంతే ఫాస్ట్గా నలుగుతుందండి, మెత్తగా నలుగుతుందండి. మీరే చూస్తారు కదా. అదిగోండి చూసేయండి, చెప్పాను కదా ఎక్కువ టైం కూడా పట్టదని 5 minutesలో మంచిగా అయితే అయిపోతుంది. దాన్ని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదేంటని చూస్తున్నారా మరి కొబ్బరి చట్నీ మర్చిపోయారా? దాన్ని చల్లార్చడానికి పక్కన పెట్టేశాం కదా, మరి దాన్ని పోపు వేసుకోవాలి కదా. అందుకని దాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని చక్కగా పోపునైతే వేసేసుకున్నానండి. కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ కొబ్బరి చట్నీ టిఫిన్స్ లోకే కాదండి, రైస్ లో కూడా అదిరిపోతుంది. ఓన్లీ రైస్ తో కలుపుకొని తిన్నా కూడా ఇంకేమీ అవసరం లేదు, ఒక చారు కూర ఏమీ అవసరం లేదండి, అంత బాగుంటుంది. ధనియా పౌడర్ అవి వేసాం కాబట్టి. అంతేనా, చట్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత చక్కగా మన దోశ పాన్ పెట్టేసుకొని ఒక 2 drops ఆయిల్ వేసుకొని టిష్యూతో మంచిగా స్ప్రెడ్ చేసేయండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆ పెసరట్టు రుబ్బుని, దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని దోశ బెటర్ చేసుకొని చక్కగా పెనం మీద అయితే వేసేయండి. చూసారా ఎంత చక్కగా వస్తుందో దోశ. నిజంగా అండి నేను అంటున్నాను కదా, మీరే చూస్తున్నారు కదా ఎంత చక్కగా వస్తుందంటే, ఎంత చక్కగా క్రిస్పీ
క్రిస్పీగా చాలా, అంతే అందులో అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా, సో మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఊరికినేది కూడా తినేయచ్చు అండి, దాంట్లో ఇంకేం వేసుకోకపోయినా కూడా అంత బాగుందన్నమాట. సో చక్కగా మన పెసరట్టు అయితే మాడకుండా, అడుగు పట్టకుండా చక్కగా అయితే క్రిస్పీగా వచ్చేసిందండి. చూస్తున్నారు కదా మీరు, ఏమైనా అడుగు పట్టిందా? లేదు కదా, చక్కగా అయితే వచ్చేసింది క్రిస్పీగా. దాంట్లోని మనం పక్కన పెట్టుకున్న ఉప్మాని కూడా వేసేసి అటు ఇటు ఫోల్డ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఏంటి, నెయ్యితో కూడా ఇది చేసుకోవచ్చండి. నేను ఒక 2 నెయ్యితో చేశాను, ఒక 2 నార్మల్గా చేశాను, ఆయిల్తో చేశాను. సో నెయ్యి మీకు చూపించలేదు, నెయ్యి కూడా వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఇంకా అదిరిపోతుంది. నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను మా హస్బెండ్ కోసం అయితే వేసాను. ఈ పెసరట్టు కూడా చాలా చక్కగా అయితే మంచి క్రిస్పీగా అయితే వచ్చిందండి, మాడకుండా అడుగు పట్టకుండా చక్కగా అయితే వచ్చేసింది. దీని చుట్టూ ఆయిల్ కానీ గీ కానీ మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. అటు ఇటు కొంచెం కాలిన తర్వాత సెంటర్లో ఉప్మాను వేసుకొని అటు ఇటు ఫోల్డ్ చేసేసి దీన్ని కూడా ప్లేట్లోకి తీసేసుకోండి. అంతేనండి, మన వేడి వేడి ఇన్స్టెంట్ ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయిందండి. అందులోకి ఇంకొక చట్నీ కూడా చేశానండి, బొంబాయి చట్నీ అంటారు కదా, శనగపిండి చట్నీ. మా పిల్లల కోసమని అది ఒకటి చేశానండి, అది మీకు ఇంకా లాగ్ అయిపోతుందని చూపించలేదు. ఫైనలీ మా హస్బెండ్కి పెట్టానండి, ఆయన అయితే అదిరిపోయింది అన్నారు, ఇష్టంగా అయితే తినేశారండి. ఏం కావాలండి? ఎలా ఉందండి ఇన్స్టెంట్ పెసరట్టు ఉప్మా, చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా, సరే ఈజీగా కూడా చేసేసాం కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. టేస్ట్ బాగోదేమో అనే డౌట్ మాత్రం పడకండి, ఖచ్చితంగా నార్మల్గా మనం ఎలా పెసరట్టు ఉప్మా ముందుగా మనం నానబెట్టుకొని చేసేటప్పుడు ఏ టేస్ట్ అయితే వస్తుందో ఇన్స్టెంట్గా చేసేటప్పుడు కూడా అదే టేస్ట్ వస్తుంది. చాలా సార్లు చేశాను, సక్సెస్ అయ్యాను. అది మా హస్బెండ్కి చాలా బెస్ట్గా ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఈజీ మెథడ్లో ఎలా చేయాలని మీకు కూడా చెప్దామని నేను వచ్చేసాను. కొంచెం టైం సేవ్ అవుతుంది, టేస్టీగా కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మన వాళ్ళకి పెట్టచ్చు. సో ఇదండి ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి, ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వెంటనే చూసేయచ్చు. సో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నది అన్నది. ఓకే అండి, అయితే సెలవు. సర్వే జన సుఖినో భవంతు.